పెట్టుకోవాలి, వాళ్ళందరినీ మనసులో పెట్టుకోవాలి, వాళ్ళందరి లాగా జీవించడానికి మనం ప్రయత్నించాలి. అందులో ఈరోజు మీరు వినబోయే వ్యక్తి పేరు ఏంటంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారు. మరి యోహాన్ అంటే యేసు ప్రియమైన శిష్యుడు యోహాన్ గారు ఉన్నారు అవునా? యేసు ప్రియమైన శిష్యుడు అంటే 12 మంది శిష్యులలో ఎక్కువగా ప్రేమ కలిగిన వాడు ఎవరంటే యోహాన్ గారు. ఆ యోహాను గురించి నేను చెప్పట్లేదు, కానీ బాప్తిజం ఇచ్చే యోహాను గురించి నేను చెప్పుటకు నేను ఇష్టపడుచున్నాను. మరి జీవితము అనేది కలిగిన తర్వాత, భూమి మీద పుట్టుకొచ్చిన తర్వాత చేయవలసిన కార్యాలు దేవుడు మనకు తెలియపరిచినప్పుడు ఆ కార్యాలను సక్రమంగా చేసుకోవాలి, ఆ కార్యాలను కొనసాగించాలి. ఆ కార్యాల పట్ల మనకు అవగాహన, లేకపోతే ఆ కార్యాల పట్ల మన ప్రేమ కలిగి ఉండాలి. దేవుని పనులు మనం చేస్తూ ఉండాలి. దేవుని పనులు చేసే విషయంలో యోహాన్ గారు మాత్రము చాలా శ్రద్ధ వహించి కార్యక్రమాలని చేసేవాడు. మొట్టమొదటిగా ఆయన గురించి మనం ఆలోచిద్దాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో ఆయన గురించి చాలా విషయాలు మనకు బయటపడతాయి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాము, 2వ వచనం వరకు. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదాయ అరణ్యములలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే అని రాయబడింది. అంటే బాప్తిసమిచ్చే యోహాను గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నిటిని నెరవేర్చుటకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నవాడు ఎవరు? మాట్లాడాలి. ఎవరమ్మా? బాప్తిసమిచ్చే యోహాను. ఏంటంట? యోహాను గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు నెరవేర్చేవాడుగా ఈ లోకంలో పుట్టుకొచ్చినవాడు. అంటే ఆయన చేయవలసిన కార్యాలు ఆయనకు అప్పగింపబడి ఉన్నాయి. ఆయన పుట్టిన తర్వాత ఆయన చేయవలసిన కార్యాలు మర్చిపోలేదు, వాటిని జ్ఞాపకంలో ఉంచుకొని వాటిని చేసేవాడుగా మనకు కనబడుచున్నాడు. ఏంటంట? అదిగో అరణ్యములో ఒక కేక అని రాయబడింది ఈయన గురించి. ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడిందంట. అరణ్యములో దేవుని కేక, దేవుడు పిలుపు లేదా దేవుని శబ్దము. ఆయన ఒక స్వరమెత్తి మాట్లాడతాడు. ఏంటంటే దేవుని వైపు రండి, అనేకులకు ఒక మార్గాన్ని వేసేవాడంట. బాప్తిసం ఇచ్చే యోహాను ఒక మార్గాన్ని, ఒక రూట్ వేసేవాడంట. ఏంటి? ఎదుగో నాకంటే వెనకాల ఒక గొప్ప ఆయన వస్తున్నాడు, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచాలి అని ముందుగా ప్రకటించడానికి వచ్చిన వాడంట. యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రకటించేవాళ్ళు మనమైతే, యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తుని వెంట పెట్టుకొని ప్రకటించిన వాళ్ళు శిష్యులైతే, యేసుక్రీస్తు వస్తాడు, ఆయన ఇలాంటి వాడు అని చెప్పడానికి ముందు వచ్చిన వాడంట బాప్తిసం ఇచ్చే యోహాను. ఏ చేసేవాడంట? ఆయన మార్గమును సరళము చేయవాడు. అప్పుడప్పుడు మన మీటింగ్లు పెట్టేస్తాం. మనకి ఈ నెల 30, 31, నవంబర్ 1, 2, 3 ఈ 5 రోజుల మీటింగ్ ఉంది. ఈ 5 రోజుల మీటింగ్కి ఎవరు వస్తున్నారు వాక్యోపదేశకులుగా? సునీల్ అన్న గారు, శ్రీరాము గారు, ఇంకా కొందరు సహోదరులు వాక్యాన్ని పంచడానికి వస్తున్నారు. అవునా? వాళ్ళు వస్తున్నారన్న సంగతిని సరళము చేయించే వాళ్ళు ఎవరు అంటే సంఘస్థులైన మనం. ఇదిగో పలానా డేట్కి పలానా బోధకులు మన ఊరికి వస్తున్నారు, వాళ్ళు వచ్చి ఉన్నతమైన మాటలు చెబుతారు అని వాళ్ళు రాకముందే వాళ్ళు రావడానికి సిద్ధపాట్లు చేస్తున్నాం మనం. కరపత్రాలు పంచడము, పోస్టర్లు వేయటము, సంఘం తిరిగి చెప్పటం, ఇల్లు తిరిగి చెప్పటం, మైక్ పెట్టుకొని తిరిగి చెప్పటం, ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక సిద్ధపాటు రావటానికి. వెనకాల ఆ డేట్లకు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చే వరకు మనం ఏం చేయాలంటే ప్రకటన చేయవాలి, ప్రకటించేవారుగా ఉండాలి. అవునా కదా?
బాప్తిస్మిచ్చే యోహాను కూడా యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన మహా గొప్పవాడు, ఆయన నాకంటే శ్రేష్టమైన వాడు, ఆయన చెప్పులు వారులైనను తీటకు నేను యోగ్యుడును కాను అని ప్రకటించేవాడుగా మనకు కనబడుచున్నాడు. అంటే అప్పగింపబడిన పని పూర్తి చేసేవాడు బాప్తిస్మిచ్చే యోహాను. మనకు జన్మనిచ్చాడు దేవుడు, మనము పుట్టుకొచ్చాం, మనకి అప్పగింపబడి ఉన్నాయి.